బేగంపేట దేవనగర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బేగంపేట ప్రాంతంలోని బేగంపేట నాలా పొంగి పొర్లడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా జలమయమై ప్రస్తుతం ఈ బేగంపేట నాలా సమీపంలోనే ఉన్నటువంటి దేవనార్ అందుల పాఠశాల కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ దేవనగర్ పాఠశాల గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా దాదాపు మోకాళ్ళ లోతు పైగానే నీళ్ళని వర్షపు నీళ్ళని చేరాయి. రాత్రి 1 గంట నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అవస్థలు పడ్డారు. దాదాపు 450 మంది పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడే హాస్టల్లోనే ఉండి ఇక్కడే అన్ని వసతులు అనుభవిస్తున్నప్పటికీ రాత్రి కురిసినట్టు వర్షానికి అంతగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా తడిసి ముద్దయింది. ప్రస్తుతం మన దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డార్మెటరీలో మొత్తం కూడా తడిసిపోయింది. పరుపులు కూడా మంచాలు మొత్తం కూడా తడిసిపోయాయి. తరగతి గదుల్లోకి కూడా వర్షపు నీరు చేరింది. వీళ్ళకి ఉదయం నుంచి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వంట గదితో పాటు డైనింగ్ హాలు, ఆఫీసర్స్ రూమ్ మొత్తం కూడా అన్ని కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ 450 మంది అందులకు విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి కూడా ఈ వంట చేయడానికి కూడా సహకరించకపోవడంతో దాతలే సహకారం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. దాతలే బయట నుంచి కూడా భోజనం ఇప్పుడే కొద్దిసేపటి కోసం తీసుకొచ్చారు. ఈ దాదాపు 7 తరగతి గదుల్లో కూడా పూర్తిగా వర్షపు నీరు చేరిపోయింది. దయనీయమైన పరిస్థితి ఉంది. అందులో చూపు లేనటువంటి పిల్లలు ఎటువైపు వెళ్లాలో కూడా తెలియకుండా ఈ వర్షపు నీటిలోనే తడిసి ముద్దవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు మన దగ్గర, ఈ పాఠశాలకు సంబంధించిన అధ్యాపకులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పాఠశాలకి ఈ వరద నీరు ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రాత్రి 12:30, 1 గంటకి మొదటగా కనిపించిందండి. అంటే కొంత వాటర్ అది బాగా రైజ్ అవడం కనబడింది. అరే వాటర్ ఎక్కువ అవగానే మేము ఏం చేసామంటే పిల్లలందరినీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ డార్మెటరీ ఉందండి, కిందనేమో ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా వర్కర్లు పడుకునే రూము, డే టైంలోనేమో క్లాస్ రూమ్ల కింద వాడతాం. ఈ వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఏం చేసామంటే పిల్లలందరినీ కూడా పైన మీరు చూడగలుగుతున్నారు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం బాయ్స్ గర్ల్స్ డార్మెటరీస్ అందరూ మొత్తం ఈ డార్మెంట్స్ అందరూ కూడా లోపల ఉన్నారు. మొత్తం పిల్లలందరినీ పైకి చేర్చామండి. సుమారు 2-2:30 కల్లా పైకి చేర్చే 3 గంటలకల్లా. ఇంకా అప్పటి నుంచి ఇది వాటర్ పెరగడం ఇది సుమారు ఇప్పుడు 1:30, 2 కావాల్సి వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ వాటర్ అయితే బయటికి వెళ్లే మార్గం ఏం కనబడడం లేదు. పిల్లల గురించి అయితే కొంత ఆందోళన ఉంది. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో ఈ మెయిన్ డ్రైనేజ్ వాళ్ళందరూ అవుట్లెట్లు కూడా కలిపి తీసుకొచ్చి మా దానికి కలిపారండి. దానికి కలిపిన కారణంగా ఏమైందంటే ఏమాత్రం రెయిన్ వాటర్ ప్రెషర్ ఎక్కువైనా ఈవెన్ సిటీ నుంచి వచ్చేది కూడా ఈ ఛానల్ గుండా వెళ్లేవన్నీ కూడా ఇక్కడ అసెంబ్లీ అవడంతో ఏమాత్రం ఛానల్ అదే వాటర్ యొక్క లెవెల్ మెయిన్ స్ట్రీమ్ లోంచి కనుక కొద్దిగా లెవెల్ పెరిగితే ఇది కొద్దిగా డౌన్ లో ఉండడం వల్ల నీళ్ళంతా కూడా ఇటువైపు రావడం జరుగుతోంది. ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు. ఇగో ఇక్కడ మా డైనింగ్ హాల్ మొత్తం, మా కిచెన్ మొత్తం అంతా కూడా పరిపూర్ణంగా వాటర్ తో నిలబడిపోయిందండి. ఇప్పుడు మీరు క్లాస్ రూములు అవి కూడా చూడొచ్చు. సుమారుగా 4 అడుగులు 5 అడుగులు. అక్కడ ఆఫీస్ రూమ్ కూడా చూడండి, సుమారు 4.5 feet 5 feet సోఫా లెవెల్ మొత్తం అల్మారాస్ అన్ని తడిచిపోయినాయి. మొత్తం అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయి ఈ డ్రైనేజ్ ఇది ఎప్పటికి వెళ్తుందో తెలియదు. ఇప్పటికే పిల్లలకి రకరకాల ఫీవర్ సిమ్టమ్స్ అవి కనబడుతున్నాయి. ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తం చూడొచ్చు. ఒకసారి ఆఫీస్ రూమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్, అదేవిధంగా వంటగది పూర్తిగా తడిసి ముద్దాయి. దాదాపు 4 అడుగులు పైగానే వర్షపు నీరు చేరింది. రాత్రి అయితే దాదాపు నడుము లోతు పైగానే వర్షపు నీరు ఉంది. ప్రస్తుతం ఇది ఆఫీస్ రూమ్ లోకి మొత్తంగా వర్షపు నీరు చేరిపోయింది. ఈ మొత్తం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సోఫా సెట్లు కావచ్చు, టేబుల్స్ మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి. ఈ ఆఫీస్ రూమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి తరగతి గదులు కూడా పూర్తిగా తడిచిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళు కూర్చోవడానికి లేదు. మరి ముఖ్యంగా ఇక్కడ అందులు చూపు లేనటువంటి చిన్నారులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వారు ఉండడానికి కూడా వసతి లేనటువంటి దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఎదుర్కొంటున్నారు. ఇది డ్రైనేజ్ నీరు అత్యంత దారుణమైనటువంటి ఇందులో ఈ చెరువులో ఈ నాలాలో నుంచి వచ్చేటువంటి నీరు అసలు కాళ్ళలో ఈ నీళ్లలో కాళ్ళు పెడితేనే ఏం జరుగుతాయో పాములు, పురుగులు కూడా ఈ నాలా నుంచి కొట్టుకొస్తున్నాయని ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇది కిచెన్. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ హాల్ మొత్తం కూడా
మునిగిపోయింది, జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళు ఇక్కడ వంట రోజు ఇక్కడే కూర్చొని పిల్లలు భోజనం చేస్తారు. అయినా ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి ఈ నీళ్లు బయటికి వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నీళ్లు వెళ్ళడానికి కూడా పరిస్థితి లేనటువంటి ఉంది. ఇక్కడ దీని పక్కనే ఈ బేగంపేట నాలా ఉండడం వల్ల అక్కడ ఉన్న పెద్ద ఎత్తున దాదాపు 10 అడుగుల లోతు వరకు నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ నీరంతా కూడా పొంగి పొరలడంతో ఈ స్కూల్ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. దయనీయమైన పరిస్థితి. మొత్తం మరుగుదొడ్లతో సహా మొత్తం స్నానపు గదులు అన్ని కూడా మునిగిపోయాయి. ఇదైతే ఇంత దయనీయమైన పరిస్థితి ఎప్పుడు కనిపించలేదు. కనీసం ఈ నీటిని బయటికి తరలించడానికి అధికారులు కూడా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. అందులో ఉన్నటువంటి ఈ పాఠశాలను ఎవరూ సందర్శించడం లేదనేటువంటి అభిప్రాయాలు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ రాత్రి వరకు కూడా ఈ నీళ్లు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరీ పెద్ద వర్షం, ఇప్పటికైతే వర్షం తగ్గింది. మరో గంట సేపు కూడా ఈ వర్షం పడితే ఇంకా దాదాపు 10 అడుగుల లోతు కూడా 10 అడుగులు పైగానే వర్షం వచ్చేటువంటి నీళ్లు నిలబడేటువంటి దయనీయమైన పరిస్థితి ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు మనం. ఇది పిల్లలు ఉండేటువంటి డార్మెటరీ, ఇక్కడే పిల్లలందరూ కూడా పడుకుంటారు. అయితే అందులో ఇక్కడ లోపలికి ఉండి ఇక్కడ కిందంతా పడుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తం వాళ్ళు పడుకునేటువంటి ఈ గదులకి నీళ్లు చేరడంతో ఏమి చేయలేక బయటకు కూడా వెళ్ళిపోయినారు. కొంతమంది పిల్లలు టేబుల్ పైనే ఉండి వాళ్ళ బట్టలు, దుస్తులు, తరగతి పుస్తకాలు అన్ని కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అర్ధరాత్రి సమయంలో భారీగా ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా ఇప్పటి వరకు కూడా నిద్ర లేకుండా రాత్రంతా కూడా జాగారం చేసినటువంటి దయనీయమైన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రేమతో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.